నా చేయి పట్టి నడిపిం. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం ముందర నడిచే ప్రభు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా నీ ముందర నడుచును. అవును ప్రియులారా, ఒక ప్రధానమంత్రి వస్తున్నాడంటే ఆయనకు ముందుగా Z+ సెక్యూరిటీ ముందుగా వెళుతుంది, అన్నీ పర్యవేక్షిస్తుంది. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే వాళ్ళ ప్రయాణం కొనసాగుతుంది. మరి పరలోక భూలోకానికి రాజు అయిన క్రీస్తు ప్రభు మన ముందర నడుస్తున్నాడు. యెహోవా మీ ముందర నడుచును. మరి ఆయనే మన ముందర నడిచినప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని సామెత ఉంది అన్న వాక్యము ద్వారా దేవుడు ఎల్లప్పుడూ నిన్ను నన్ను కూడా కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. అందుకే మనం ఆనందంగా, సంతోషంగా, ప్రేమపూర్వకంగా జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాం. చాలాసార్లు మన జీవితంలో సందేహం వెంటాడుతుంది. నేను ఒంటరివాడినేమో, నాకెవరూ తోడు లేరు, నన్నెవరూ పట్టించుకోలేదు, నన్నెవరూ చూడడం లేదని. యెహోవా కన్నులు నీ మీదనే ఉన్నాయి ప్రియులారా. అందుకే కీర్తన 91:11లో ప్రభువు నిన్ను తన దూతల ఆధీనంలో ఉంచున్నాడు. నీ వెచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాచి కాపాడుదురు. నీ కాలు రాతికి తగిలి నవ్వకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకొందురు. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. మనకు భయం కలిగినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు, ఆందోళన ఆవరించినప్పుడు కీర్తన 91:11లో ప్రభువు నిన్ను తన దూతల ఆధీనంలో ఉంచున్నాడు. పాత నిబంధనలో చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల ముందు ఆయన పగలు మేఘ స్తంభంగా నడిచేవాడు, రాత్రి అగ్ని స్తంభంగా నిలబడేవాడు. ఎంత అపురూపమైన ప్రేమ దేవుడు మన మీద చూపిస్తున్నప్పుడు ఆయన మన ముందు నడుస్తున్నాడు కాబట్టి మన జీవన యాత్ర సఫలీకృతం అవుతుంది. సంతోషంగా కొనసాగించగలుగుతున్నాము. అనుదినము నీవు గుర్తించుకోవాల్సింది ఏంటంటే యెహోవా నిస్సి, గొప్ప కార్యాలు చేసేవా ప్రభు నీ ముందు నా ముందు నడుస్తున్నప్పుడు ఎందుకు అనవసరమైన భయాల మధ్యలో, సమస్యల మధ్యలో, లేకపోతే ఇబ్బందుల మధ్యలో ఆందోళన చెందుతున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని పగల మేఘస్తంభంలా నడిపించాడు, రాత్రి అగ్నిస్తంభంలా నడిపించిన దేవుడు. ఆకలి వేసినప్పుడు మన్నాను కుమ్మరించిన దేవుడు, వారికి దాహం వేసినప్పుడు రాతిని కొట్టి రాతి ద్వారా నీరు ఇచ్చిన దేవుడు మన ముందు నడుస్తున్నాడు. అందుకే మోషే అంటాడు, ప్రభువా నీ సన్నిధి నాకు ముందు నడవాలి. ఈరోజు మనం ఆనందంగా ఉండాలంటే ప్రతిరోజు నీవు నేను క్రీస్తుని మన హృదయాలలో మోస్తున్నాం. మన ముందు నడిచేవాడు ప్రభువే అని ఎప్పుడైతే నీవు విశ్వసిస్తావో సంతోషంగా నీ కార్యాలు చేయగలుగుతావు. అనవసరమైన ఆందోళనతో నిరాశ నిస్పృహలతో జీవించవు. కావున ప్రియులారా, గుర్తించుకోండి, మన ముందు ప్రభువు నడుస్తున్నప్పుడు మనం ఆయన్ని గుర్తించగలుగుతున్నామా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఎడారిలో నడిచినప్పుడు ప్రభువు వాళ్ళ ముందు నడుస్తున్నాడని వాళ్ళు గుర్తించినప్పటికీ కూడా కొన్నిసార్లు ఆయన మీద సణిగేవారు, గొణిగేవారు. అందుకే వాళ్ళకు బుద్ధి చెప్పడానికి ప్రభు ఆకాశం నుండి పాములు కురిపించి వాళ్ళని కరిపించి వాళ్లకు ఒక గుణపాఠం నేర్పి ఉన్నారు. కావున ప్రియులారా, మన ప్రభు మన ముందు ఎప్పుడూ నడుస్తున్నాడు. ఎమ్మావుస్సులో లూకా శుభవార్త 24లో చూసినట్లయితే ఎమ్మావుస్ అనుభవంలో ఇద్దరు ఎక్కడైతే నడుస్తున్నారో వారి మధ్య ప్రభు నడుస్తున్నాడు. ప్రియులారా, ఈనాడు మనకు అనుదినము కూడా భయము. ఎందుకంటే నేను ఒంటరినేమో, నేను చేయలేనేమో, నేను ఎలా జీవిస్తానో అన్న భయాందోళనలు నిన్ను నన్ను కమ్మేస్తుంటే ఆనాడు ఎమ్మావుస్సులో ప్రభు నడిచిన ప్రభు ఈరోజు నీ ముందర నా ముందర నడుస్తున్నాడు. మన మార్గాలు సుగమనం చేస్తున్నాడు. అందుకే జయక్రీస్తు నీతో నిత్యము నడుస్తున్నాడన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. మోషేలాగా దేవుని ఒకటే అడగాలి, నీ సన్నిధి నాతో రావాలి ప్రభువా. నేను ఏ కార్యం చేసినా
అందుకే కీర్తన 37:5లో ప్రభు మీదనే భారము వేయము, నీవు అతన్ని విశ్వసించినచో అతడు నీ కార్యములు సఫలీకృతము చేయును. అవును ప్రియులారా, మన భారాలు ఆయన మీద వేసి నడుస్తున్నప్పుడు ఆయనే నిన్ను నన్ను దీవిస్తుంటుంటాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో నడిచిన ప్రభు పగలు అగ్నిస్తంభంలా, పగలు మేఘస్తంభంలా, రాత్రి అగ్నిస్తంభంలా నడిచిన ప్రభు ఆయన సన్నిధి ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఎల్లప్పుడూ ప్రతి యుద్ధంలో విజయం, శత్రువుల ముందు ప్రజలు గెలిచేవాళ్ళు. ఎందుకంటే దేవుడు వాళ్ళ ముందు నడిచినప్పుడే వాళ్ళు విజయాన్ని సాధించారు. అందుకే దావీదు ఏమంటాడంటే, నా శక్తి నాకు చాలదు, యావే నీతో యుద్ధం చేస్తాడు, ఈ యుద్ధం యావేదే అంటాడు గొలియాతుతో. కావున ప్రియులారా, మనం ఆర్థిక సమస్యలతో యుద్ధం చేస్తున్నాం, అనారోగ్యాలతో యుద్ధం చేస్తున్నాం, సాతానుతో యుద్ధం చేస్తున్నాం, సమస్యలతో యుద్ధం చేస్తున్నాం. కానీ నీకు నాకు ముందరగా ప్రభు నడుస్తున్నాడన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. దాన్ని గమనించుకొని ప్రార్థించుకుంటూ మనం వెళ్తే మన జీవితంలో ఆనందం. యోహాను శుభవార్త 15:11, నా ఆనందం మీ యందుండవలననియు మీ ఆనందం పరిపూర్ణం కావాలననియు నేను మీతో ఈ మాటలు చెప్తున్నాను అంటున్నాడు. మన ముందర నడిచే ప్రభుని మనం మర్చిపోకూడదు. ఆయన్ని మనం నిరంతరం స్మరిస్తూ, ఆరాధిస్తూ, ప్రేమిస్తూ ఆయన శక్తితో ఈ లోకయాత్రను చక్కగా సాగించడానికి అనుదినం కృషి చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.